జనం ఎక్కడికక్కడే ఒక పాఠం నేర్పుతున్నారు. సంక్షేమ పథకాల మీదన నోరు మీద పట్ల పార్టీలు అడిగినప్పుడు వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. అలాగే అభివృద్ధికి సంబంధించి నోరు మీద పట్ల పార్టీలు అడిగినప్పుడు చెప్తున్నారు, లేదా పార్టీల వారీగా చెప్తున్నారు. అసలు సిసలైనటువంటి ఓటర్, పార్టీలకు అతీతమైనటువంటి ఓటర్ మాత్రం ఓ పాఠం నేర్పాడు. ఏంటి అంటే, మీరు ఏం చేసినా ఏం చెప్తున్నా మా మనసులో ఏమున్నదో మీకు చెప్పాం. ఇది భయంతో కావచ్చు, లేకపోతే కనుక ధైర్యంతో కావచ్చు, వాళ్ళ మనసులో ఏమున్నదన్నటువంటి విషయాన్ని మాత్రం బయటికి చెప్పాల. అదే సందర్భంలో ఉదయాన్నే బారులు తీరి నుంచోవడంతో ప్రతి పార్టీకి ఓ పక్కన ధైర్యం, మరొక పక్కన భయం. ఆ స్థితికి తీసుకురావడంలో ఓటర్ సక్సెస్ అయ్యాడు. అంటే సంక్షేమమే పరమావధి అనుకున్నటువంటిది, సంక్షేమం సంగతి పక్కన పెట్టి అభివృద్ధి పేరుతోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నటువంటిది, ఈ రెండిటి టెంపర్లో ఎవరికి కరెక్ట్ ఎవరికి రాంగ్ అన్నటువంటిది ఓటు వేసింది మాత్రం ఓటరు. కానీ ఓటర్ నేర్పిన పాఠం ఏంటంటే, నువ్వు ఎంత చేసినా సరే ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి అభిప్రాయం తెలుసుకోవడం కష్టం అన్నటువంటి సందేశం, సంకేతం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం డబ్బులు లేకపోతే గొడవలు పడటం అన్నటువంటిది మరీ విచిత్రం. డబ్బులు ఇవ్వలేదని చెప్పి కొన్ని చోట్ల గొడవ చేయటం అన్నటువంటిది ఒక విచిత్రం. ఇంకొకటి, ఎంత డబ్బులు ఇచ్చినా సరే మళ్ళీ అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో వేల రూపాయలు కాదు, 5 ఏళ్లలో లక్షకి తగ్గల చాలామందికి, 89 నుంచి 90% మందికి లక్షకి తగ్గకుండా డబ్బులు పడ్డాయి 5 ఏళ్లలో. పైన 5 లక్షలు పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 20,000 నుంచి ₹1,00,000 ఏడాదికి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చివరికి మళ్ళీ 1,000 రూపాయలు 2,000 ఇస్తుంటే ఎవరు వద్దని లేదు. అదే సందర్భంలో ఇవ్వని చోట నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఇది జనం ప్రభుత్వాలకంటే ఇక్కడ రాజకీయ పార్టీలకు పాఠం నేర్పారా, లేదా రాజకీయ పార్టీలకి జనం అందకుండా పోతున్నారా అన్నది ఎవరి లెక్కలు వాళ్ళే.